నేను మొన్నటి నుంచి చెప్తున్నా. అసలు అడగాల్సింది నీట్‌లో ఏంటి సమస్యలు అన్నది చర్చ జరగాల్సింది దాని మీద అన్నది. ఇంతవరకు జరగలేదు. కానీ నిన్న ఎన్‌డీటీవీలో మాత్రం ఓ చక్కటి ఆన్సర్ చెప్పుకొచ్చాడు. ఓ కుర్రోడు అసలు నీట్ విద్యార్థులు పరీక్ష పేపర్ లీకేజ్ ఇట్స్ ఎనఫ్ అయిపోయింది. దాంట్లో యాక్షన్ అది. కానీ అసలు నీట్‌లో తీసుకురావాల్సిన సంస్కరణలేంటి అంటే, మేము బయాలజీ, ఫిజిక్సు, కెమిస్ట్రీ సబ్జెక్టులు తీసుకొని నీట్ పరీక్ష రాస్తాను. మాకదే సర్వస్వం అయి కూర్చుంది. మాకు ప్రత్యామ్నాయాలు తక్కువ. అప్పుడు ఏడాదికి 2 సార్లు నీట్ పెట్టొచ్చు కదా! అని ఒకటి అడిగాడు కుర్రోడు. కర్మగాలి మేము నీట్‌లో క్వాలిఫై కాకపోతే మాకు ప్రత్యామ్నాయాలేంటి? మేము ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికి పరీక్ష రాయలేము. ఎందుకంటే మేము 10థ్‌లోనే మ్యాథ్స్ వదిలేసాం. ప్రతి ప్రభుత్వ పోటీ పరీక్షలో మ్యాథ్స్ ఉంటది. అడుగుతారు. మేము చదువుకున్న సబ్జెక్టులు కాకుండా జనరల్ సైన్స్ అడుగుతారు. మాకవి రావు. మేమేం చేయాలి? ప్రభుత్వ పోటీ పరీక్షలు రాయలేం. ఏళ్ల తరబడి నీట్ పరీక్ష రాస్తూనే ఉండాలి. ఈ మధ్య మెడికల్ సీట్లు పెరిగి కొంతలో కొంత నయం. అంతకుముందు ఇంకా చాలా కష్టమయ్యేది. పోతే రిజర్వేషన్ల గురించి ఎవరు మాట్లాడటం లేదు. పుట్టిన తర్వాత ప్రతి చోట రిజర్వేషన్లు తీసుకున్న వాళ్ళు ఇలాంటి మెడికల్ పోటీ పరీక్షలో తర్వాత మెడికల్ చదువులో రిజర్వేషన్ ఎందుకు? జాతీయ స్థాయిలో పోటీ పరీక్ష అయినప్పుడు రాష్ట్రాల్లో మళ్ళీ రిజర్వేషన్లు ఎందుకు? కట్ ఆఫ్ పాయింట్ వేరువేరుగా ఎందుకు? జనరల్ కేటగిరీ వాళ్ళు సీట్లు దొరకదొస్తుంటే నాకంటే తక్కువ వచ్చిన నా దోస్తుకి కట్ ఆఫ్ తగ్గించి మరి సీట్ ఇస్తుంటే అది సమస్య కాదా? దానికోసం మొదటి ప్రయత్నంలో క్వాలిఫై కాక 4 సార్లు 5 సార్లు రాసేవాళ్ళు ఉన్నారు. ఈ సమస్యను ప్రతిపక్షాలు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ లేవనెత్తుతున్నారా? వాళ్ళకి తెలుసా? మాట్లాడితే కులాలు వాళ్ళ నిష్పత్తి గురించి మాట్లాడే రాహుల్ గాంధీకి తెలుసా? ఈక్వల్ రిప్రజెంటేషన్ ఎక్కడుంది అని అడుగుతున్నాడు. అలాగే దీక్షలు చేయాలి, నిరసన చేయాలి, కానీ శాంతియుతంగా చేయాలి. మేము 2024లో కొన్ని మార్పుల కోసం దీక్షలు చేసాం, ప్రొటెస్ట్ చేసాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. మా దగ్గరికి ఎవరు రాలేదు. దీక్షల పేరుతో ఈ ఉగ్రవాదులు లొల్లి చేస్తుంటే రాజకీయ నాయకులు మాత్రం లైన్లు కట్టారు. ఎందుకు? ఆ రోజు మా వద్దకి ఎన్ఐటీ అధికారులు వచ్చారు. ఈ రాహుల్ రాలేదు. అసలు ఆయనకు సమస్య తెలుసా? గత 2 ఏళ్లలో కొన్ని స్ట్రక్చరల్ మార్పులు చాలా చేశారు. ఇంకా చేయాలి. మంత్రి రాజీనామా చేస్తే ఏంటి? అమెరికా నుండి నేరుగా వచ్చి ఇక్కడ కూర్చున్న వ్యక్తికి సమస్యలు తెలుసా? ఎన్ని రోజులు ఎన్నిసార్లు అతను నీటిలో సమస్యల గురించి మాట్లాడాడు? నీటి పరీక్ష రాసిన వ్యక్తి ఆవేదన ఇది చక్కగా చెప్పుకొచ్చాడు.